వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడానికి లేదు. నేను చెన్నై చూశాను, మా బాబు చెన్నైలో ఉన్నప్పుడు, మధురైలో ఉన్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడితే కూడా వాళ్ళు అక్కడ అనేది ఏంటంటే హిందీ మాట్లాడుతున్నారు, మీరు ఏదో భాష మాట్లాడుతున్నారు, లేదమ్మా మీరు తమిళం మాట్లాడాలి అని చెప్పేసి. అంటే ఆ భాష మీద వాళ్ళకున్న మక్కువ అండి. ఈ మధ్య బహుశా త్రిభాష సూత్రం అనేది ప్రవేశపెట్టడానికి ట్రై చేసుకుంటే కూడా ఎంత వ్యతిరేకిస్తున్నారని మనకు అర్థమవుతుంది. ఇవాళ మనకు హిందీ భాషలో 20 మార్కులు ఉండడానికి కూడా వాళ్ళే, అంటే హిందీ దేశ భాషను కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా మాతృభాష అయితే కంపల్సరీగా ఇంకొక భాష చేయదు అనేది అంత పక్కాగా ఉండి నేర్చుకుంటున్న పరిస్థితి. కాబట్టి మాతృభాషను మనం ఎట్టి పరిస్థితిలో గౌరవించాల్సిందే. ఇంట్లో పిల్లలకైనా ఏదైనా వెళ్ళని, ప్రపంచంలో ఇంగ్లీష్ కానీ దేశంలో హిందీ కానీ భాషలు ఉన్నాయి, కానీ మన భాషను సంరక్షించుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఇలాంటి సమావేశాలు మన భాషను పునరుద్ధరించే, అంటే ఒక్కొక్కసారి మన్సూరెడ్డి సార్ ఏదో సందర్భంలో ఉన్నట్టు పెట్టి ఏంటంటే భాష కనుమరుగైపోతుందా ఏంటి, మొత్తము లేకపోతే లేస్తేనే భాష మాట్లాడకుండా వేరే మాట్లాడే పరిస్థితులు. అసలు ఈ భాషను కొన్ని అంతరించిన భాషలు మళ్ళీ వాటికి లిపి లేదు, ఆ లిపి తీసుకొచ్చి అలాంటి పరిస్థితి ఏమైనా ఏర్పడుతుందా అని అనిపిస్తుంది అట్లా. కాబట్టి భాషను ఎట్టి పరిస్థితుల్లో మనం సంరక్షించుకోవాలి. మన మేధావులు, కవులు వీళ్ళందరూ సంఘటితంగా ఉంటేనే మనం చేసుకోవడానికి, మనం దీన్ని రక్షించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దీనిలో ఎక్కువగా మాట్లాడకుండా సాధ్యమైన మటుకు మనం కవితలను వినడానికే ప్రయత్నిద్దామని నాకు అనిపిస్తున్న అభిప్రాయం. ఇట్స్ గుడ్ ఐడియా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అండ్ ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ అడ్వాన్స్గా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.